भारत माता की जय पद्मशाली जय मार्कंडेय स्वामी जय కొండలక్ష్మణ బాబూజీ అమర్ రహే కొండలక్ష్మణ బాబూజీ కొండలక్ష్మణ బాబూజీ కొండలక్ష్మణ బాబూజీ కూడా మేము కూడా అదే నినాదం తీసుకొని సూర్యాపేటలో ఐకమత్యంతో ఒకటే సంఘం ఉండాలని, ఒకే అధ్యక్షుడు టౌన్లో ఉండాలని, అందరం కలిసిమెలిసిగా ఉండి మన ఆశయాలు కొండలక్ష్మణ బాబూజీ గారి ఆశయాలను సాధిస్తామని కోరుతూ ఈరోజు ఇచ్చిన అవకాశం ఇచ్చిన సతీష్ గారికి ధన్యవాదాలు. సూర్యాపేట పద్మశాలి కుల బాంధవులు మరియు మిత్రులు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇట్టి జెండా వందన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎంతోమంది మహానుభావులు స్వాతంత్ర సమర పోరాటంలో పోరాడి మనకు ఈరోజు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. దాని తర్వాత లాలా లజపతి రాయ్, అరవింద్ ఘోష్, కొంతమంది ముఖ్యులు స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి వాళ్ళు నినాదించి వాళ్ళు ముందుకు వచ్చి ఉద్యమించడం జరిగింది. అదేవిధంగా వారిని ఆశయాలని వారిని అనుగుణంగా కొంత మళ్ళీ నెక్స్ట్ తరం గాంధీ మహాత్ముడు వారి బృందం నెహ్రూ, రాజగోపాల్ కొంతమంది నాయకులు కలిసి స్వాతంత్ర ఉద్యమం చేపట్టి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన పద్మశాలి ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు తొలిమల్లి విడత కొండలక్ష్మణ బాబూజీ గారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియాలో పాల్గొని జైలు కూడా వెళ్ళడం జరిగింది. వారు మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం ప్రతి పద్మశాలికి గర్వకారణం. వారు కూడా స్వాతంత్ర ఉద్యమం కొరకు పోరాడారు. తర్వాత తెలంగాణ కొరకు మలి దశ తొలి దశలో కూడా పోరాడారు. వారి గుర్తింపుకు, వారు చేసిన సేవల గుర్తింపుగా సూర్యాపేట నడిబొడ్డున కొండలక్ష్మణ బాబూజీ గారి విగ్రహాన్ని ప్రారంభించుకునేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాది, ప్రతి ఒక్క పద్మశాలి, ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గది, ప్రతి ఒక్కరు కూడా సంతోషించదగ్గ విషయం అని చెప్పి కోరుచు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.